'అఖండ 2' బాలయ్య సినిమా వాయిదా పడిన నేపథ్యంలోని ఫ్యాన్స్ అందరూ గూడాను నిజంగానే డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. అయితే దీనికి అనేక రకాల కారణాలున్నాయి. కొన్ని ఆర్థికపరమైన కారణాలు కావచ్చు, లేదా ఇంకే ఇతర కారణాలైనా కావచ్చు. బట్ ఏవి కూడాను పూర్తి స్థాయిలో బయటికి రివీల్ చేయడానికి సినీ ప్రముఖులు ఇష్టపడిన పరిస్థితి. అంటే రివీల్ చేయాల్సిన అవసరం లేదు. అవి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి గాబట్టి దాన్ని రివీల్ చేయకూడదు అని జెప్పేసైతే కొందరు అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రజలతో పాటు అనలిస్టులు అనాలిసిస్ ఇస్తూ ఉన్నారు. అలాగే ఫ్యాన్స్ వారి తరహాలో వారు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే కొంతమంది ఆ మూవీకి సంబంధించిన నిర్మాతలు, దర్శకులు గూడా మాట్లాడుతూ ఉన్నారు. మూవీ యాక్టర్స్ గూడా కొంతమంది దీని మీద స్పందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 'అఖండ 2' రిలీజ్ అయితే నిజంగానే ఇది పాన్ ఇండియా లెవెల్‌లో అతిపెద్ద హిట్‌ను కొట్టే మూవీ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పేసి అంచనాలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా జరిగినాయి. ప్రతి ఒక్కరు గూడా ఇంకా మూవీ రిలీజ్ అవ్వకముందరే 100% సాటిస్ఫాక్షన్‌తో ఉన్నారు. సో, డెఫినైట్‌లీ ఇది మూవీ రిలీజ్ అయితే డెఫినైట్‌లీ ఇట్ విల్ బి గో 200%. సో, ఖచ్చితంగా ఇది అందరిని సాటిస్ఫై చేస్తుంది అనే తరహాలోనే ఇప్పటి వరకు గూడా అందరూ గూడాను ఎక్స్‌పెక్ట్ చేసిన పరిస్థితి. ఎవరో 100కి ఎవరో 1, 2% తప్ప మిగిలిన అందరూ గూడాను ఇదే పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఇది ఇప్పుడు డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతూ ఉంది. సంక్రాంతికి ముందర క్రిస్మస్ ఉంది. 31 డిసెంబర్ ఉంది. సో, వీటన్నిటి నేపథ్యంలో కూడా ముందుగా ఈ మంత్‌లో రిలీజ్ అయ్యే ఫస్ట్ మూవీ ఇదే కావడం అతిపెద్ద మూవీ. దీని తర్వాత అనేక మూవీస్ ఉన్నప్పటికీ గూడా ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ చాలా ఉన్నాయి. మరి ప్రస్తుతం ఇది ఆగడం వలన బాలయ్య గారు కూడాను కొంత నిర్మాతల మీద అంటే ఎందుకు ముందు నాకు చెప్పలేదు, రిలీజ్ అయ్యే ముందు దీన్ని ఆపడం అన్నది అసలు కరెక్ట్ కాదు అని చెప్పేసి ముందుగానే అందరికీ తెలుసు. బాలయ్య చాలా ఖచ్చితంగా ఉన్న మనిషి. ఆయన మాట మీద నిలబడే మనిషి. ప్రజలకు సంబంధించి ఆయన ఏదైనా ఫ్యాన్స్‌కి సంబంధించి ఏదైనా మాట ఇచ్చారు. ఈ నా మూవీ కోసం వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు డబ్బులు పెట్టున్నారు. లేదా ఆ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకూడదు. అలాగే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకూడదు. నా సినిమా వల్ల ఎప్పుడు కూడా ప్రేక్షకులు డిసప్పాయింట్ అవ్వకూడదు అనే తరహాలోనే బాలయ్య ఆలోచిస్తూ ఉంటారు. నిజంగానే ఆయనకున్న కంప్లీట్‌లీ పాజిటివ్ మైండ్ సెట్‌ని ఈరోజు కాస్త డిస్టర్బ్ చేసినట్లుగా అనిపించింది ఈ విషయం అంతా కూడా. అయితే దీని వెనక ఇంకా భారీ కుట్ర ఉంది అని చెప్పేసి రకరకాల కోణాలుగా చెప్తూ ఉన్న పరిస్థితి. ఒక పక్క రాజకీయ కుట్ర ఉంది. ఒక పక్క ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఇలా అనేక రకాల ఇష్యూస్ అయితే దీని మీద వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడాను ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది ఈ రోజు కావచ్చు, ఇప్పుడే కావచ్చు, రేపు ప్రొద్దున్నే కావచ్చు. ఏదైనా కూడా సినిమా రిలీజ్ అయితే వెళ్లి చూడాలి. దాన్ని హిట్ చేయాలి, హిట్ కొట్టాలి బాలయ్య అని చెప్పేసి. సో, ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటే మనకి ఈ వాయిదా పైన అనేక వార్తలు రావడం దురదృష్టకరము అని చెప్పేసి నిర్మాత సురేష్ బాబు అసహనాన్ని వ్యక్తం చేయడం అయితే జరిగింది. త్వరలో ఖచ్చితంగా ఈ సమస్యని పరిష్కరిస్తాము. పరిష్కారం అవుతుంది. నేను కూడా ఇప్పుడే దానికి సంబంధించిన మీటింగ్‌కి అటెండ్ అయ్యి వచ్చాను. అది క్లియర్ అయిపోతుంది. మరి దీనికి సంబంధించి బోయపాటి సీను అలాగే బాలకృష్ణ కూడాను వాళ్ళకొచ్చే రెమ్యూనరేషన్ ఏదైతే ఉంటుందో సినిమాకి సంబంధించి సినిమా రిలీజ్ అవ్వకముందే వాళ్ళు ఆ రెమ్యూనరేషన్‌ని ఎవరికైతే ఆర్థిక లావాదేవీలు ఉన్నాయో వాళ్ళకి పే చేసేయాలి ఫస్ట్. సినిమా రిలీజ్ అవ్వాలి. పే చేసేద్దామని చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా సాక్రిఫైస్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముందు మనం సినిమాని నిలబెట్టాలి. ప్రేక్షకులు సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టాలి కాబట్టి ఇక్కడ త్యాగం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా మనకే ఉంది. మనమే లీడ్ తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడాను బాలయ్య అలాగే బోయపాటి కూడా ఇద్దరు కూడా ఒక స్టాండ్ మీద ఉండి దీనికి సంబంధించిన అమౌంట్‌ని క్లియర్ చేసేసేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది. దీని మీద సురేష్ బాబు గారు ఆయన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఈ విషయాలనైతే ఆయన వెల్లడించారు. ఎందుకంటే ఆయన ఒక మూవీ ప్రమోషన్‌కి సంబంధించి 'సైక్ సిద్ధార్థ' అనే సాంగ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దానికి లేట్‌గా వచ్చారు ఆయన. లేట్‌గా వచ్చిన తరుణంలో ఆయన ఈ విషయాన్ని అయితే చెప్పడం జరిగింది. 'అఖండ 2' వాయిదా పడింది. మరి దీనికి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూని క్లియర్ చేయడానికి నేను వెళ్ళడం జరిగింది. అందుకే ఈ కార్యక్రమానికి అయితే నేను లేట్‌గా రావడం జరిగింది. త్వరలో 'అఖండ 2' సమస్య పరిష్కారం అయిపోతుంది. ఇవన్నీ కూడా ఆర్థిక పరమైన ఇబ్బందులు. సో, ఇవన్నీ కూడా బయటికి మనం వెల్లడించడానికి కుదరదు. దీనికి సంబంధించి ఆర్థిక వ్యవహారాల గురించి ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాస్తూ ఉన్నారు. బట్ ఇవేవి కూడా కరెక్ట్ రీజన్స్ కాదు. ఇవి అన్నీ కూడా కొన్ని సిల్లీ రీజన్స్. దీని వెనుకున్న రీజన్స్ అన్నింటినీ కూడా ప్రస్తుతం క్లియర్ చేసే పనైతే చేస్తూ ఉన్నాము. ఇన్ని కోట్లు, అన్ని కోట్లు అని చెప్తూ ఉన్నారు. బట్ అందులో కూడా ఒక క్లారిటీ లేదు. చెప్పేదంతా ఒక క్లియర్ లేదు. ఆ పిక్చర్ మా దగ్గరుంది. దాన్ని పూర్తిగా వెల్లడించినప్పటికీ కూడా దీనికి బాధ్యత పూర్తిగా బాలయ్య గారు, బోయపాటి తీసుకుంటూ ఉన్నారు. అండ్ మేమందరం కూడా అండగా ఉన్నాము. మా సపోర్ట్ మొత్తం ఉంటుంది బాలయ్యకి ఖచ్చితంగా. ఆ మూవీకి సంబంధించి కూడా ఫ్యాన్స్ ఎక్కడో కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు అని చెప్పేసి. మరి బాలకృష్ణ, బోయపాటి సీను కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ తాజా చిత్రం 'అఖండ 2'
తాండవం అనేది వాయిదా పడినప్పటికీ కూడా మరి ఇది రిలీజ్ అయ్యే అవకాశం త్వరలోనే ఉంది. మరి ఆడియన్స్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఎదురు చూస్తున్న తరుణంలోని ఖచ్చితంగా ఈ సినిమాకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది, రిలీజ్ అయిపోతుంది అని చెప్పేసి అన్నారు. మరి అది ఇప్పుడే కావచ్చు, నైట్‌కి కావచ్చు, లేదా ఐదర్ ఖచ్చితంగా రేపు మార్నింగ్‌కి రేపటికైతే రిలీజ్ అయిపోతుంది అని అంటూ ఉన్నారు. ఎందుకంటే బాలయ్య కూడా చాలా సీరియస్‌గా తీసుకున్నారు ఈ విషయంలోని. ఈరోజు రాత్రికి ఎట్టి పరిస్థితుల్లో నాకు సినిమా రిలీజ్ అవ్వాలి అని చెప్పేసి కూడా నిర్మాతల మీద ఆయన సీరియస్ అయిన, అంటే ఆయన సీరియస్ అని అనలేము మనము. ఆయన కూడా ఒక రకంగా డిసప్పాయింట్ అయ్యారు. ఇలా ఎప్పుడు జరగలేదు అని జెప్పేసి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ మూవీ ఇలా జరగడం గూడా ఎవ్వరికీ గూడా మనసుకి తీసుకోవడానికి ఎవరికీ గూడా ఇష్టం లేని పరిస్థితి. అందరూ గూడా బాధపడుతూ ఉన్నారు దీనికి సంబంధించి. మరి ఖచ్చితంగాను మూవీ అయితే రిలీజ్ అయిపోతుంది. ఇంకో చిన్న క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. బట్ ఎనీవే మూవీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ అందరూ గూడా డిసప్పాయింట్ అవ్వకుండా, మూవీ రిలీజ్ అవ్వంగానే ఎలాంటి అల్లర్లు, ఇబ్బంది జరగకుండా బాలయ్య గారు ఏదైతే ఆయన రెమ్యూనరేషన్‌ని గూడా వదులుకుంటూ దీనికి పే చేస్తూ సినిమా ఫ్యాన్స్ కోసం ఆయన ఈ అత్యంత అమితంగా ఆయన సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం గూడా ఉంది. సపోర్ట్ చేయాలనే వారు ఆశిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఫ్యాన్స్‌కైతే ఒక చక్కటి మూవీ 'అఖండ' రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా అందరూ గూడా ఎంజాయ్ చేస్తారు అని జెప్పేసి కోరుకుందాము. ఈ అవాంతరాలన్నీ తొలగిపోయి 'అఖండ' హిట్ కొట్టాలనే ఆశిద్దాం.